లీడర్లు ఓరుకునేదే ప్రచారం. ఏ పని చేసినా ప్రచారం ముఖ్యం బిగులు అని అంటారు. అందుకే అన్ని యాంగిళ్లల్లా ఫోటోలు తీసుకొని ఫ్లెక్సీలు పెట్టిస్తారు, ప్రచారం చేసుకుంటారు. మరి అసొంటి లీడర్లకు ఫ్లెక్సీలల్లో ఫోటోలు లేకుంటే ఎట్లా మండిపోతుందో తెలుసా? కాంగ్రెస్ పార్టీల పంచాదులు అనేటి కంటాభరణాల లెక్క. అలా పార్టీల పంచాదులు లేకుంటే వార్త గాని పంచాదులుంటే పార్టీ నార్మల్ గా నడుస్తున్నట్టే అని చెప్తుంటారు పొలిటికల్ నిపుణులు. ఇవాళ సూర్యాపేటలో ఓట్ల ప్రచారం మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్ కాడ పెట్టిన ఫ్లెక్సీలల్లా పటేల్ రమేష్ రెడ్డి ఫోటో పెట్టలేదట. గంతే ఇక రమేష్ రెడ్డి వర్గమోళ్ళు మా అన్న ఫోటో పెట్టరా అని పంచాది మోపు చేసిండ్రు. ఒగలు గల్లలు ఒగలు పట్టుకుండ్రు. ఇక లొల్లి కంట్రోల్ చేసేటందుకు జానారెడ్డి సారు బాగానే దానిలాడిండు. పెద్ద మనిషిని కూడా ఎవ్వరు పట్టించుకోలేదు. ఇక సార్కు ఇంట్రెస్ట్ పోయింది. ఏంది మీటింగ్ అతి చేస్తే మర్యాద ఇయ్యం, ఉంటే ఉండుండ్రి పోతే ఓన్రి అని గట్టిగా తిట్టి సోట్లు పెట్టిండు. ఇదేం పద్ధతి? ఫోటో లేకుంటే లొల్లి చేస్తారా? గిట్లయితే ఓట్లల్లో మనం గెలిచినట్టే. చిల్లర పంచాదులు బంద్ చేయాలని క్యాడర్ కు సురుకులు పెట్టిండు. మరి ఫ్లెక్సీలలో ఫోటో లేకుంటేనే పాతార వాడిపోయినట్ట. గంత వీకున్నారా లీడర్లు అని అనుకున్నారట ఈల లొల్లి ఎరకైనోళ్ళు. అమ్మయ్య, లేచుడుతోనే ఇలా వానతోనే లేచినాం. పొద్దుగాలనే పటపట షిన్కులు పడితే దబ్బ దబ్బ బంగ్ల మీదకి వెళ్ళి సాపెత్తుకొని ఇంట్లో కూరుకొచ్చిన. నిన్న మొన్నటి దాకా బగబగ మండిపోయిన సూరన్నకు యాష్టకొచ్చినట్టుంది. జర రెస్ట్ తీసుకొని వానదేవుణ్ణి దోలిండు. ఇక ఆ వానదేవుడు ఉండి ఉండి ఒక్కపరే అట్కాయించి పోయేసరికి కొందరు మురిస్తే ఇంకొందరు ఏడుస్తారు. అబ్బబ్బా, మూలకున్న క్షత్రికి వాన కొట్లకు మళ్ళా పని చెప్పవలసి వచ్చిందిగా ఇయ్యాల. అరే నిన్న మొన్నటి దాకా 10 కొట్టగానే లేచిపోయిన సూర్యుడు వానదేవునికి పని చెప్పినట్టున్నాడు. అన్ని జాగాలలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతోని వానలు పడి జర అంతటా చల్లబడ్డది. గుడ్డు కింద పడితే ఆమ్లెట్ అయ్యే వేడున్న రోడ్లన్నీ నీళ్లతో మునిగిపోయినాయి. అప్పటిదాకా మండిపోతున్న వాతావరణం ఒక్కపారే రోల్ రివర్స్ అన్నట్టు అంతా ఉల్టా అయిపోయింది. ఇన్ని దినాలున్న వేడి జర చల్లారిపోయినట్టు అయింది. అమీర్పేట నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ దాకా, ఇటు ఎల్బీ నగర్ నుంచి మేడ్చల్ దాకా, మియాపూర్ నుంచి బాల్నగర్ దాకా ఏడ చూడు ఓ మల్క వాన అట్కాంచి పోయింది. పల్లె పట్నం అని తేడా లేకుండా అంతా సల్లారిపోయింది వాన జయంగా. నిత్తే ట్రాఫిక్ పోగా. ఇక ఎండాకాలం నుంచి ఎండలతో ఆగమాగమున్న పట్నం అంతా జర సల్లబడ్డట్టు అయిందని వానకు నిమ్మల ముందని పట్నంలో అంతా ఫోటోలు వీడియోలు తీసి వాట్సాప్ స్టేటస్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టుకొని మురిసిపోయిరు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇంకొన్ని జాగాలలో ఎండలు కొడుతున్నాయని కోతలు కోసిన పంట, బండ మీద ఎండ పోసిన వడ్లు అన్ని నేల పాలైన. ఎండబోసిన కవర్లు కప్పిన ఒడ్లు మొత్తం నీళ్ళల్లా కొట్టుకుపోయి రైతన్నలు గోస చూసిర్రు. అప్పటిదాకా రాని వాన ఇప్పుడే రావాలనా అనుకుంటా మస్తు బాధపడ్డరు. ఏం చేస్తారు మరి? ఈ చెడుపు వానలు చేయంగా చేతికొచ్చిన పంట గట్ల నేలపాలాయే కదా. ఈ వాన ఇప్పుడు అప్పుడే ఒడిచిపోయేది కాదట. ఇంకో 2 దినాలు ఇవి ఇట్లనే ఉన్నాయని వాతావరణ శాఖలు చెప్తుర్రు. కొన్ని జాగలలో ఉరుములు మెరుపులతోని పెద్ద వానలు పడతాయట. ఇంకొన్ని జాగలలో అట్లట్లా మీద మీద వానలు పడతాయట. జర సూసి మెదులుకోమని చెప్తుర్రు. బంగ్లా మీద ఒడియాలు అప్పడాలు పెట్టుకుందామనే పని ఏదన్నా ఉంటే ఓ 2 రోజులు అయినాక నూకలు ఉడకబెట్టుకోర్రి. ఏమంటున్నాం? ఏదైతే ఏంటి ఒక్క తిరగ కొడుతున్న ఎండలకు అంతటి జర చల్లబడ్డట్టు అయింది.